Hi friends, welcome to Kannada Big Boss Season 8 Review in Telugu. Friends, Kannada Big Boss Season 8 9th week is full of excitement, comedy, fun and full of twist. ఎందుకంటే 9th week Monday episode అంటేనే నామినేషన్స్ ఉంటాయి. 9th week Monday episode no nominations, Tuesday episode no nominations. సో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో లాస్ట్ 2 బోగీలో ఉన్నటువంటి 2 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉంటారు అని చెప్పిన దాంట్లో చూస్తే మాత్రం నాకైతే అనిపిస్తుంది చాలా వరకు 9th వీక్ నో ఎలిమినేషన్స్ ఉంటుందా అని. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. పోతే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై వీడియో ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్ ఐ హ్యావ్ మెన్షన్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. ప్లీజ్ follow my Instagram and drop the message to me, so I will reply to you all your inputs. Then friends, ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ మాత్రం చాలా వరకు ఇంజస్టిస్, ఫుల్ ఆఫ్ ఫన్ అని నాకైతే అనిపించింది. హైలైట్స్ చెప్పుకోవాలంటే మాత్రం ప్రశాంత్ సంబర్గి హీరో ఆఫ్ ద డే. ప్రశాంత్ సంబర్గి మంజు విషయంలో రేస్ చేసినటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్, మంజు దివ్యా సురేష్కు ఒక బాడీ గార్డ్ లాగా, ఒక ట్విన్స్ లాగా, తర్వాత వచ్చేసి ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉంటున్నాడు బిగ్ బాస్ హౌస్లో, అంతే తప్ప ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ లేవు అని రైజ్ చేసిన పాయింట్లో మాత్రం 100% కరెక్ట్ ఉంది. వీ విల్ డిస్కస్. ఇకపోతే కనుక రఘు క్యాప్టెన్సీ మాత్రం చాలా ఫన్నీగా, కామెడీగా ఉంది. లాస్ట్కు రఘు మాత్రం ఒక క్యాప్టెన్గా, జోకర్ క్యాప్టెన్గా మిగిలిపోతాడేమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చక్రవర్తి అడుగడుగున రఘును ట్రిగ్గర్ చేస్తూ, రఘు వచ్చేసి టంగ్ స్లిప్ అయిపోవడం, మళ్ళీ సారీ చెప్పుకోవడం. సో ఓవరాల్గా ఒక జోకర్ క్యాప్టెన్గా నాకు రఘు అయితే కనబడుతున్నాడు. ఒక సీరియస్గా కంటెస్టెంట్గా, క్యాప్టెన్గా అయితే నాకు రఘు కనిపించడం లేదు. చూద్దాం హౌ ఇట్ గోస్. ఇకపోతే కనుక ర్యాంకింగ్ సిస్టమ్ 1 to 5 ఇచ్చినటువంటి టాస్క్లో మాత్రం చాలా వరకు గ్రూపిజం, జోడీయిజం, ఓటింగ్లో మాత్రం ఇంజస్టిస్ జరిగింది. 100% కన్ఫర్మ్. ఎందుకంటే ఫస్ట్ 1 to 5 పొజిషన్స్ తీసుకుంటే కనుక ఫస్ట్ పొజిషన్ వచ్చేసి అరవింద్ వర్సెస్ మంజు పావుగడ నిలబడడం జరిగింది. సెకండ్ పొజిషన్ తీసుకుంటే దివ్యా ఊరుడుగా నిధి సుబ్బయ్య, శుభపుంజ. థర్డ్ పొజిషన్ తీసుకుంటే కనుక వైష్ణవి, దివ్యా సురేష్, ప్రియాంక. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి శమంత్. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి ప్రశాంత్ సంబర్గి. సిక్స్త్ పొజిషన్ చక్రవర్తి. రఘు బీయింగ్ ఏ క్యాప్టెన్, అతను కూడా టాస్క్లో ఇన్వాల్వ్ అయ్యాడు, సెకండ్ పొజిషన్లో పోయి నిల్చున్నాడు అనమాట. సో ఓవరాల్లీ ఈ పొజిషన్స్ మాత్రం కంప్లీట్లీ ఇంజస్టిస్. తర్వాత వాళ్ళల్లో జరిగిన ఓటింగ్ ప్రకారము పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. అకార్డింగ్ టు మీ క్లియర్గా చెప్పాలంటే మాత్రం బీయింగ్ ఏ న్యూట్రల్ ఆడియన్స్, ఎందుకంటే కంటెస్టెంట్ల ఫ్యాన్స్ ఎలాగూ వైష్ణవి ఫ్యాన్స్ నెంబర్ 1 అంటారు, తర్వాత వచ్చేసి ప్రశాంత్ సంబర్గి ఫ్యాన్స్ నెంబర్ 1 అంటారు, చక్రవర్తి, ప్రియాంక ఫ్యాన్స్, దివ్యా సురేష్ ఫ్యాన్స్, ఇండివిజువల్ కంటెస్టెంట్స్ వాళ్ళకంటూ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, జనరల్ ఆడియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు దెమ్ ఇట్ విల్ మేక్ ద పాయింట్ ఆఫ్ హూ ఈజ్ బికమ్ ద విన్నర్. సో ఆ జనరల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ప్రకారం చూస్తే కనుక టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉండొచ్చు అని చూస్తే నెంబర్ 1 పొజిషన్ అరవింద్, నో డౌట్ ఆన్ ఇట్. సీజన్ 8కి మ్యాక్సిమం విన్నింగ్ ఛాన్సెస్ చాలా వరకు హెవీగా ఉన్నటువంటి కంటెస్టెంట్ అరవింద్. సెకండ్ పొజిషన్ నో డౌట్ ఆన్ ఇట్ శమంత్. ఎందుకంటే 6th వీక్ నుంచి శమంత్ గ్రాఫ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. న్యూట్రల్ ఆడియన్స్ కూడా శమంత్ ఇన్నోసెన్స్, జెన్యూనిటీని మాత్రం 100% లైక్ చేస్తున్నారు. శమంత్ మాత్రం సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ మాత్రం డెఫినెట్గా వైష్ణవికి వెళ్తుంది. ఎందుకంటే చాలా వరకు బిహేవియర్ వైజ్ తీసుకున్నా కూడా చాలా కూల్ బిహేవియర్. కాకపోతే కొన్ని చోట్ల వాయిస్ రైజ్ చేయాలి. బేసికల్లీ వైష్ణవి నేచర్ ఈజ్ సాఫ్ట్ నేచర్ కాబట్టి, జెన్యూనిటీ క్లియర్గా కనబడుతుంది కాబట్టి, సో వైష్ణవిని లైక్ చేసేటువంటి న్యూట్రల్ ఆడియన్స్ చాలామంది ఉన్నారు. సో వైష్ణవి ఈజ్ ద థర్డ్ కంటెస్టెంట్. ఫోర్త్ పొజిషన్ మంజు పావుగౌడ. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనేది ఓన్లీ 1 ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మీద మంజు పావుగౌడ. అందులో కూడా స్టార్టింగ్లో కొన్ని వీక్స్ పర్ఫార్మెన్స్ హౌస్లో ఉన్నటువంటి అందరు కంటెస్టెంట్స్తో ఉన్నటువంటి గుడ్ రిలేషన్షిప్ అవి స్టిల్ కొద్దిగా ఉంది కాబట్టి మంజు పావుగౌడ 4th పొజిషన్. 5th పొజిషన్ నో డౌట్ ఆన్ ఇట్ ప్రశాంత్ సంబర్గి. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేయడము, హౌస్ మేట్స్ అందరూ కూడా జోడీల గేమ్ ఆడుకుంటా ఒక ప్రశాంత్ సంబర్గిని టార్గెట్ చేసి ఆడే విధానంలో మాత్రం
న్యూట్రల్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సో ప్రశాంత్ సంబర్గి, నో డౌట్ ఆన్ ఇట్, బికాస్ ఆఫ్ టార్గెట్ ఆఫ్ హౌస్ మేట్స్ దే ఆర్ ఓన్లీ సెండింగ్ ప్రశాంత్ సంబర్గి టాప్ 5. సో ప్రశాంత్ సంబర్గి 5th పొజిషన్. సో ఇది ఒరిజినల్గా జెన్యున్గా ఉండాల్సిన పొజిషన్స్, కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఓటింగ్, జోడీలు, ఫేవరెటిజంతో పొజిషన్స్ అన్నీ కూడా ఇన్కరెక్ట్గా చేసుకున్నారు. సో అన్నీ కూడా మనం క్లియర్గా చూసాం. ఇకపోతే కనుక జోడీలో ఫస్ట్ పొజిషన్ అరవింద్ వర్సెస్ మంజు పావుగడ ఎవరు నిలబడాలి అన్నప్పుడు మాత్రం ఆర్గ్యుమెంట్ అందరూ కూడా ఓటింగ్ అయినప్పుడు ప్రశాంత్ సంబర్గి మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశాడు. ఎందుకంటే కనుక అరవింద్, మంజు ఇద్దరు కూడా ఫస్ట్ పొజిషన్కి సూటబుల్ కాదు. ఎందుకంటే టాస్కులు ఒక్కటే బాగా ఆడితే బెస్ట్ పర్ఫార్మర్ అరవింద్ అని చెప్తే మాత్రం నో డౌట్ ఆన్ ఇట్. అరవింద్ టాస్కులు చాలా బాగా ఆడతాడు. టాస్క్లో లాజిక్స్, తర్వాత పాసిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఓన్లీ టాస్క్ల బేసిస్ మీద విన్నర్ అవుతాడు అని అడిగితే ఒలింపిక్ పంపించేటువంటి కంటెస్టెంట్లు అందరినీ బిగ్ బాస్ పంపిస్తే కనుక ఆరాంగా విన్నర్ అయిపోతారు కదా. పాయింట్ 100% కరెక్ట్. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ కావాలంటే ఉండాల్సింది బిహేవియర్, పర్సనాలిటీ, జెన్యూనిటీ, ట్రూత్, తర్వాత వచ్చేసి ఫిజికల్లీ టాస్క్లు పర్ఫామ్ చేయడం, ఆల్ టుగెదర్ 360 degrees అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలి. సో వాళ్ళనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ బేసిస్ మీద తీసుకుంటే మాత్రం అకార్డింగ్ టు ప్రశాంత్ సంబర్గి ఫస్ట్ పొజిషన్ ఎవరు లేరు అని చెప్పడం. వాళ్ళకంటే కూడా వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు. దట్ మీన్స్ దట్ ప్రశాంత్ సంబర్గి దృష్టిలో శమంత్ క్లియర్గా కనబడుతున్నాడు అనమాట. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే అరవింద్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ శమంత్, థర్డ్ పొజిషన్ వైష్ణవి, 4th పొజిషన్ మంజు పావుగడ, 5th పొజిషన్ ప్రశాంత్ సంబర్గి. సో అకార్డింగ్ టు మీ. సో అక్కడ ఆర్గ్యుమెంట్లో మంజు పావుగడ విషయంలో మాత్రం ప్రశాంత్ సంబర్గి రేస్ చేసినటువంటి పాయింట్స్ మాత్రం చాలా వరకు హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా వరకు డిస్టర్బ్ అయ్యారు. కానీ పాయింట్స్ మాత్రం 100% కరెక్ట్ నాకైతే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మంజు పావుగడ గేమ్ మాత్రం కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోయింది. దివ్యా సురేష్, మంజు పావుగడ ఇద్దరు కూడా మరీ టూ మచ్గా బెస్ట్ పర్ఫార్మర్ విషయంలో కూడా దివ్యా సురేష్ వచ్చి మంజును, మంజు వచ్చేసి దివ్యా సురేష్ చాలా వరకు టూ మచ్గా అనిపిస్తుంది వాళ్ళ గేమ్ చూస్తుంటే మాత్రం. సో ప్రశాంత్ సంబర్గి రేస్ చేసిన పాయింట్స్ చూస్తే కనుక మంజు పావుగడ దివ్యా సురేష్కు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా, సో ఒక ట్విన్స్ లాగా వాళ్ళిద్దరు ఆడేటువంటి గేమ్ మాత్రం కంప్లీట్గా నాట్ ఇంట్రెస్టెడ్. సో తర్వాత వచ్చేసి ఒక బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఆడేటువంటి గేమ్ కూడా కానే కాదు. జోక్స్ చూసామా, పెద్ద రిపీటెడ్ జోక్స్, ఎంటర్టైన్మెంట్ లేదు. అన్ని యాంగిల్లో ఆలోచించినా కూడా మంజు పావుగడ నెంబర్ 1 పొజిషన్కి అర్హుడే కాదు అని చెప్పిన దాంట్లో మాత్రం మ్యాక్సిమం కరెక్ట్ అనేది నాకైతే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 2-3 వీక్స్ చూస్తే మాత్రం ఇద్దరి గేమ్ అలాగే కనపడుతుంది కాబట్టి. ఇకపోతే కనుక అరవింద్ విషయంలో కూడా పాజిటివ్స్ చెప్తూ నెంబర్ 1 పొజిషన్కి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పిన విధానంలో మాత్రం దట్ ఈస్ ప్రశాంత్ సంబర్గి పాయింట్ ఆఫ్ వ్యూ. ఇకపోతే కనుక ఫైనల్గా హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక ఓటింగ్ సిస్టమ్ను ప్రాసెస్ ఫాలో చేస్తూ ఫస్ట్ నుంచి 10th వరకు వాళ్ళ జోడీలు నిలబడుకున్నారు. 11th పొజిషన్కి వచ్చేసి ప్రశాంత్ సంబర్గి, 12th పొజిషన్ వచ్చేటప్పటికి ప్రియాంకను పెట్టడం జరిగింది. చక్రవర్తి విషయానికి వచ్చేటప్పటికి 6th పొజిషన్లో చక్రవర్తి నిలబడినాడు. కానీ 6th పొజిషన్ వచ్చేసి వైష్ణవి కావాలి అని హౌస్ మేట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసినప్పుడు దివ్యా ఉరుడుగా రేస్ చేసిన పాయింట్ ఏమంటే, నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చావు, కానీ వాళ్ళు ముందు నుంచి కూడా ఉన్నారు, చాలా వరకు జర్నీ ఉంది వాళ్ళది అని రేస్ చేసిన పాయింట్లో చక్రవర్తి చాలా వరకు హర్ట్ అయ్యాడు అనమాట. ఎందుకంటే మిగతా ఆర్గ్యుమెంట్లో మిగతా వాళ్ళ 5 మంది కంటెస్టెంట్లకి కన్విన్స్ చేస్తూ అదే పాయింట్ మీద ఆన్సర్ చేశాడు. దివ్యా ఉరుడుగా డెసిషన్స్ మాత్రం లిటరల్లీ బ్రెయిన్లెస్గా ఉన్నాయి. ప్రతిసారి కూడా చెప్పిన విధానంలో మాత్రం చక్రవర్తి కరెక్ట్గా పాయింట్అవుట్ చేశాడు. వైల్డ్ కార్డుగా రావడం అనేది నా తప్పు కాదు, బిగ్ బాస్ ఎంట్రీ చేసుకున్నాడు, నా తప్పు కాదు. వచ్చిన తర్వాత ఎలా బిహేవియర్ ఉంది, ఎలా టాస్క్లు పర్ఫామ్ చేస్తున్నారు అనే బేసిస్ మీద మాట్లాడాలి అనే పాయింట్ మీద చాలా వరకు సీరియస్ కావడం మాత్రం 100% కరెక్ట్ అని నాకైతే అనిపించింది. సో దివ్యా ఉరుడుగా మాత్రం బ్లండర్గా, బ్లైండ్గా, ఒక బేస్లెస్గా డెసిషన్స్ చెప్తుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నాకైతే కనబడింది. ఇకపోతే కనుక ప్రశాంత్ సంబర్గి 11th పొజిషన్లో ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఫైనల్గా సీరియస్ అయ్యాడు ప్రశాంత్ సంబర్గి. కాకపోతే హౌస్ మేట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం,
తర్వాత ఎస్పెషల్లీ షమంత్, నాకు షమంత్ మాత్రం ఈరోజు చాలా బాగా నచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ 4th పొజిషన్లో నిల్చున్నా కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా వరకు 9th పొజిషన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ విషయంలో మాత్రం ఐ మీన్ టు సే 10th పొజిషన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ విషయంలో షమంత్ చాలా వరకు పాజిటివ్గా తీసుకొని పొజిషన్స్ అనేటివి అవుట్ సైడ్ ఇవ్వాలి, ఇది హౌస్ మేట్స్ వాళ్ళు ఇచ్చుకునేటువంటి పొజిషన్స్ అని ప్రశాంత్ సంబర్గిని కూడా కన్విన్స్ చేసిన విధానం మాత్రం సింప్లీ సూపర్. తర్వాత విషయానికి వచ్చేటప్పటికి చక్రవర్తి, ప్రశాంత్ సంబర్గి. చక్రవర్తి ప్రతి చోట కూడా ప్రశాంత్ సంబర్గిని చాలా వరకు నెగిటివ్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు లాస్ట్ కప్ వచ్చినప్పటి నుంచి కూడా. ఈసారి మాత్రం డైరెక్ట్గా దొరికాడు ప్రశాంత్ సంబర్గికి. ఎందుకంటే అందరూ 12 పొజిషన్స్లో నిలబడిన తర్వాత ప్రశాంత్ సంబర్గి క్లియర్గా బిగ్ బాస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. దట్ మీన్స్ దట్ బిగ్ బాస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే టెలికాస్ట్ చేస్తే ఆడియన్స్కి తెలుస్తుందని చెప్పి. గ్రూపిజంగా ఆడుతున్నారు, చాలా వరకు ఫేవరెటిజంగా ఆడుకుంటున్నారు, టార్గెట్ చేసినటువంటి పొజిషన్స్ ఇవి అని చెప్తుండగానే చక్రవర్తి మళ్ళా మొదలుపెట్టినాడని చెప్పి తన స్టాండ్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉండడం క్రియేట్ చేసినటువంటి ఒక డిస్టర్బెన్స్ని మాత్రం ప్రశాంత్ సంబర్గి పాయింట్అవుట్ చేశాడు చక్రవర్తిని. నువ్వు ఈ విధంగా చేయడం తప్పు, నువ్వు మాట్లాడేటప్పుడు నేనేమన్నా మాట్లాడినా, నేను సైలెంట్గా కూర్చున్నాను కదా అనే విషయం మీద మాత్రం చాలా వరకు చక్రవర్తి మాత్రం బుల్డోజ్ చేస్తున్నాడు. ప్రశాంత్ సంబర్గిని నెగిటివ్ చేసేదని ట్రై చేస్తున్నాడు. ఇది చాలా వరకు చక్రవర్తికి మాత్రం నెగిటివ్ అవుతుంది. బీయింగ్ ఏ క్లోజ్ ఫ్రెండ్, దగ్గరుండి ఎన్నపోటు పొడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చక్రవర్తి దీనికి డ్యామేజ్ అవుతుంది అతని గ్రాఫ్, నో డౌట్ ఆన్ ఇట్. ఇకపోతే కనుక బిగ్ బాస్ ఇచ్చినటువంటి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లు చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందేమో నాకైతే అనిపించింది. అదేంటంటే ఒక ట్రైన్ బోగీలు పెట్టడం జరిగింది. ఫస్ట్ టాప్ 3 పొజిషన్స్ను ఫస్ట్ బోగీలో, 4th to 10th పొజిషన్స్ను సెకండ్ బోగీలో, లాస్ట్ 2 కంటెస్టెంట్స్ను థర్డ్ బోగీలో పెట్టడం జరిగింది. బిగ్ బాస్ ఇచ్చేటువంటి టాస్కులను ఫస్ట్ బోగీలో కూర్చున్నటువంటి 3 కంటెస్టెంట్స్ దే విల్ డిసైడ్ హూ ఈజ్ గోయింగ్ టు ప్లే దట్ టాస్క్ ఫ్రమ్ సెకండ్ బోగీ. సో సెకండ్ బోగీ నుంచి 3 కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ విన్నర్ అవుతారో విన్నర్ వచ్చేసి ఫస్ట్ బోగీలో ఉన్న కంటెస్టెంట్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైంలో లాస్ట్ బోగీలో ఉన్న 2 కంటెస్టెంట్ మాత్రం డైరెక్ట్ నామినేషన్ అవుతారు. ఇది బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్. చూద్దాం ఎలాంటి టాస్క్లు పెడతారు, ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారు. విన్నర్ అయినటువంటి కంటెస్టెంట్లు చూస్తుంటే ఫస్ట్ బోగీలో ఉన్నటువంటి 3 కూడా సెకండ్ బోగీలోకి పంపించేదానికి క్లియర్గా కనబడుతుంది. ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ ఇంట్రెస్టెడ్. ఇకపోతే టాస్క్లో రఘు నిలబడడం వల్ల రఘు వచ్చేసి ప్రియాంకను రీప్లేస్ చేయడం జరిగింది. సో ప్రియాంక వచ్చేసి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది అని ఇచ్చిన విధానం మాత్రం ఎక్సలెంట్ ఛాయిస్ అనిపించింది. షమంత్ మాత్రం ఎవరిని రీప్లేస్ చేయలేదు, తను ఇంకొక టాస్క్ పర్ఫామ్ చేసేదానికి సెకండ్ బోగీలో కూర్చోవడం అనేది మాత్రం వెరీ ఇంట్రెస్టెడ్. ఇకపోతే కనుక ఫస్ట్ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ను పేకాటతో ఒక పిల్లర్ను పెట్టాల్సింది వస్తుంది. సో దాని ప్రకారం చూస్తే కనుక టాస్క్లో షమంత్ చాలా వరకు బాగా పర్ఫామ్ చేశాడు, కానీ కొద్దిగా లాస్ట్లో పెట్టడంలో కొద్దిగా మళ్ళీ అది కూలిపోయింది. అది పిరమిడ్. దివ్యా సురేష్ జాగ్రత్తగా ఆడడం వల్ల దివ్యా సురేష్ విన్నర్ కావడం జరిగింది. దివ్యా సురేష్ అరవింద్తో స్వాప్ చేసుకునింది అనమాట. సో అరవింద్ సెకండ్ బోగీలోకి వచ్చాడు, దివ్యా సురేష్ ఫస్ట్ బోగీలోకి పోయింది. సో నాకు తెలిసి ఒకవేళ అరవింద్ని టాస్క్లో పెడితే మాత్రం నో డౌట్ ఆన్ ఇట్ మళ్ళా దివ్యా సురేష్ సెకండ్ బోగీకి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇకపోతే కనుక ఫ్రెండ్స్ నామినేషన్స్ లేవు ఎపిసోడ్లో. లాస్ట్ 2 బోగీలో ఉన్నటువంటి 2 కంటెస్టెంట్స్ మాత్రం డైరెక్ట్ నామినేట్ అవుతారు అని చెప్పడంతో నాకు తెలిసి హౌస్ మేట్స్ అందరినీ కూడా నామినేషన్లో పెడతారేమో. చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్లీ టుడే ఎపిసోడ్ మాత్రం చాలా ఎక్సైట్ అనిపించింది. హీరో ఆఫ్ ద డే ప్రశాంత్ సంబర్గి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టుమారో ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్.